హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చా. అదేంటంటే బాలయ్య మరియు చిరంజీవి గారి మల్టీ స్టార్ మూవీ ఒకవేళ జరిగితే ఎలా ఉంటుంది, ఒక రేంజ్ లో ఉంటుంది, బాక్స్ ఆఫీస్ తగలడిపోతుంది, ఫ్యాన్స్ కి అయితే ఐ ఫిస్ట్ లాంటిది. ముఖ్యంగా 1980s కి 1990s కిడ్స్ కి అయితే అసలు ఇది ఒక పండగకి తక్కువేమి కాదు. ఆ రేంజ్ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. మనందరికీ తెలిసిందే. అసలు మల్టీ స్టార్ మూవీస్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయాయి. మల్టీ స్టార్ ట్రెండ్ అయితే ఒక రేంజ్ లో నడుస్తుంది. ఒక మూవీకి ఎక్స్పెక్టేషన్స్ పెంచాలన్నా, ఒక మూవీకి హైప్ పెంచాలన్నా, ఒక మూవీకి ప్రమోషన్స్ బాగా జరగాలన్నా, ఒక హీరోతో పాటు ఇంకో హీరో అది మా పాజిటివ్ రోలే కావచ్చు, లేకుంటే యాంటాగనిస్ట్ అంటే విలన్ రోలే కావచ్చు, ఎలాంటి రోల్ అయినా కానివ్వండి, ఒక హీరోకి ఇంకో హీరో తోడైపోతే ఆటోమేటిక్ గా మూవీ బజ్ గానీ, హైప్ గానీ, ప్రమోషన్స్ గానీ ఒక రేంజ్ లో పెరిగిపోవడం ఖాయం. అయితే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇదేం కొత్త కాదు. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫస్ట్ జనరేషన్ యాక్టర్స్ అయిన స్వర్గీయ ఎన్టీఆర్ గారు కానివ్వండి, ఏఎన్ఆర్ కానివ్వండి, వీరిద్దరి కలయికలోనే దాదాపు 15-20 చిత్రాలకు పైగా స్ట్రేట్ వీళ్ళు మల్టీ స్టార్ మూవీస్ చేయడం జరిగింది. ఆ తర్వాత జనరేషన్ అయిన కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఆ మరి కృష్ణరాజు గారు, ఇలా వీరందరూ మల్టీ స్టార్ మూవీస్ తీయడం జరిగింది. ఆ తర్వాత తరానికి వచ్చిన బాలయ్య గారు, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ ఈ నలుగురు స్టార్స్ మాత్రము మల్టీ స్టార్ మూవీ అయితే తీయకపోవడం అయితే జరిగింది. దానికి ముఖ్య కారణం, ఒకే ఒక కారణం, ఫ్యాన్స్. ఫ్యాన్స్ వల్లనే ఈ నలుగురు స్టార్ హీరోస్ అయితే చేయలేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనగానే మనకు గుర్తొచ్చేది ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, షోను. సేమ్ అలానే ఆ తర్వాత జనరేషన్ కి బాలయ్య, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ ఇలా ఈ నలుగురు స్టార్స్ యొక్క స్టార్డమ్ కూడా అలాంటిది. అసలు ఒక రేంజ్ మించిపోయిన స్టార్డమ్. అసలు వీళ్ళ మూవీస్ అంటేనే, ముఖ్యంగా బాలయ్య, చిరంజీవి గారి మూవీస్ అంటేనే రేపు సినిమా రిలీజ్ అవుతుంది అనగానే ఈ రోజే థియేటర్ దగ్గరికి వెళ్ళి పడుకొని రేపు పొద్దున వరకు వెయిట్ చేసేది. అసలు టికెట్ల కోసం బడల్స్ జరిగి అంటే అర్థం చేసుకొని వీళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉండేదనేది. సో వీరిద్దరి కలయిక, ముఖ్యంగా బాలయ్య మాస్ కి మరో పేరు, బాలయ్య గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు. అటు చిరంజీవి గారు కూడా మాస్ అంటే నిలువెత్తు నిదర్శనము, కమర్షియల్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ చిరంజీవి గారు. సో అలాంటిది వీరిద్దరి కలయిక ఇప్పటివరకు అయితే అసలు జరగలేదు. ఒకవేళ వీళ్ళ కలయికలో మూవీ వస్తే ఎలా ఉంటుందంటే ఫ్యాన్స్ కి అయితే ఐ ఫీస్ట్, అసలు బాక్స్ ఆఫీస్ కి అయితే పండగే, బాక్సులు బద్దలైపోతాయి. ఎందుకంటే అసలు మూవీ ఎందుకు రాలేదు, ముఖ్య కారణం ఏంటంటే ఫ్యాన్స్. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళ ఫ్యాన్స్ లో కొంచెం తక్కువ చూపించిన, అంటే నలుగురికి ఈక్వల్ స్టార్డమ్ ఉండేది. చిరంజీవి గారు కానివ్వండి, అటు బాలకృష్ణ గారు కానివ్వండి, నాగార్జున కానివ్వండి, వెంకటేష్ గారు కానివ్వండి, నలుగురికి ఈక్వల్ స్టార్డమ్ ఉండే. ఆ టైంలో ఫ్యాన్స్ లో ఓ చిన్న ఇష్యూ ఉన్నా కూడా అది థియేటర్ లో పెద్ద రచ్చ రచ్చ అయిపోయి అక్కడ ఉన్న స్క్రీన్లు వలగొట్టడము, థియేటర్లు వలగొట్టడము, మూవీని ఆడనీయకపోవడం, ఇలాంటి భయాలు చాలా ఉండే ప్రొడ్యూసర్స్ కానివ్వండి, మేకర్స్ కానివ్వండి. సో అందువల్లనే వీళ్ళ కలయికలో మూవీ అయితే అంతెందుకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. సో వారసుడు మూవీ, నాగార్జున గారి మూవీ. ఆ మూవీలో కృష్ణ గారు కూడా యాక్ట్ చేయడం జరిగింది, సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆ మూవీలో ఒక చిన్న సీన్ ఉంటుంది. ఆ సీన్ లో నాగార్జున గారు కృష్ణ గారి కాలర్ పట్టుకోవడం జరుగుతుంది. అప్పటికే ఒక రేంజ్ లో అసలు సినిమాలు ఆపేయాలని చెప్పి, సినిమాలో ఉన్న ఫిలిమ్స్ తీసుకెళ్లిపోతామని చెప్పి కృష్ణ గారి ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతగా. సో కృష్ణ గారి ఫ్యాన్స్ అంత చేస్తే ఆ తర్వాత తరం స్టార్స్ బాలయ్య గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, వీళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుంది, అసలుకే ఒక రేంజ్ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్స్ బాలయ్య గారు, చిరంజీవి గారు. వీళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు తట్టుకోవడం చాలా కష్టం కాబట్టి వీళ్ళ నుంచి ఎలాంటి మల్టీ స్టార్ మూవీ రాలేదు. అయితే ఒక్కసారి కలవడం జరిగింది. త్రిమూర్తులు అనే ఒక మూవీలో వీళ్ళ ఒక సాంగ్ ఉంటుంది, నలుగురు ఉంటారు అందులో. వెంకటేష్ గారి హీరో. ఆ సాంగ్ లో గెస్ట్ అపీరెన్స్ కింద బాలయ్య గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు ఇలా నలుగురు ఈ మూవీలో కనిపించడం జరుగుతుంది. పర్టికులర్ గా వీళ్ళు స్టెప్ వేయడం కానీ, డాన్స్ వేయడం కానీ జరగదు, జస్ట్ కనిపిస్తారు. సో ఇప్పుడు మల్టీ స్టార్ ట్రెండ్ అనేది మారిపోయింది. సో మల్టీ స్టార్ మూవీస్ తెలుగులో బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా దీనికి నాంది పలికింది ఎవరంటే నిజంగా వెంకటేష్ గారు అని చెప్పాలి. ఎందుకంటే వెంకటేష్ గారి దగ్గర నుంచి కమల్ హాసన్ గారితో ఈనాడు మూవీ, చాలా మంది గుర్తుందో లేదో, ఈనాడు మూవీ తీయడం జరిగింది. ఆ తర్వాత మహేష్ బాబు గారితో సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు కానివ్వండి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో గోపాల గోపాల మూవీ తీయడం కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన వరుణ్ తేజ్ తోని కూడా F2, F3 లాంటి మూవీస్, ఇలా చిన్న చిన్న హీరోస్ తోని కానివ్వండి, లేకుంటే తన స్థాయికి తగ్గ యాక్టర్స్ కానివ్వండి, మల్టీ స్టారర్స్ ని ప్రమోట్ చేసిన ముఖ్యమైన హీరో ఎవరంటే మనకు గుర్తొచ్చే మొదటి పేరు వెంకటేష్ గారు. ఆ తర్వాత నాగార్జున గారు కూడా అటు దేవదాస్ అని చెప్పి నాని గారితో యాక్ట్ చేయడము, ఆ తర్వాత హిందీ మూవీస్ లలో కూడా ఒకటి రెండు చేయడము, ఇంకొకటి ధనుష్ తో చేయడము, ఆ తర్వాత ఇప్పుడు రజనీకాంత్ తోని యాంటాగనిస్ట్ కూలీ మూవీలో చేయడము. సో ఆ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ
సో మల్టీ స్టారర్స్ కి పునాది వేయడం అయితే జరిగింది సీనియర్ స్టార్స్ లో ఈ 2 స్టార్స్. సో మిగిలిన స్టార్స్ ఎవరు అంటే ఒకటి బాలయ్య గారు, ఇంకొకటి చిరంజీవి గారు. సో వీళ్ళది ఎలా ఉంటుంది అంటే బాలయ్య గారికి జైలర్ 2 కోసం కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. ఒక స్ట్రాంగ్ ఇంపార్టెంట్ రోల్ ఉన్న పోలీస్ రోల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఫ్యాన్స్ కి నచ్చదు అలాంటి క్యామియోస్ ఉంటే, ఒక ఫుల్ లెంత్ రోల్ ఉంటేనే చేస్తా అని చెప్పి బాలయ్య గారు దాని తర్వాత ఫుల్ కమిట్మెంట్స్ ఉండడం వల్ల ఆ మూవీని కూడా చేయకపోవడం జరిగింది. సో వీళ్ళిద్దరి కలయికలు అసలు మాస్ అంటే నేను నిలబెత్తు నిదర్శనం చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. వీళ్ళ మూవీ కనుక నిజంగా వర్కౌట్ అయ్యి సెట్స్ పైకి వెళ్తే అసలు ఎలా ఉంటుంది. సో చాలా సందర్భాలలో బాలకృష్ణ గారు కానివ్వండి, అటు చిరంజీవి గారు కానివ్వండి చెప్పడం జరిగింది, ఒక మంచి స్క్రిప్ట్ తీసుకొస్తే నా తోటి స్టార్స్ అయిన చిరంజీవి గారితో కానివ్వండి, నాగార్జున గారితో కానివ్వండి, ఇలా వెంకటేష్ గారితో కానివ్వండి, ఇలా ఒకరికొకరు చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో మనకు వచ్చిన మూవీ మనశంకర వరప్రసాద్. ఈ మూవీలో వెంకటేష్ గారి క్యామియో, అసలు వెంకటేష్ గారు క్యామియో ఉండడం బట్టే ఈ మూవీ ఏ రేంజ్ లో హిట్ అయింది అనేది మనందరికీ తెలిసిందే. సో ఆ రేంజ్ లో హిట్ కావడానికి కారణం కూడా ఒక మల్టీ స్టార్ ఒక ప్లస్ అయింది. సో అలాంటి తరుణంలో ఇప్పుడు వీళ్ళతో కూడా ఒక మూవీ వస్తే ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి. చిరంజీవి గారు కూడా చాలా సందర్భాలలో చెప్పారు, ఒక మంచి స్క్రిప్ట్ వస్తే నేను చేయడానికి ఎలా అంటే ఇబ్బంది పడను, డెఫినెట్ గా చేయడానికి నేనైతే రెడీగా ఉన్నా అని చెప్పి చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది. సో చూద్దాం ఈ వీళ్ళ కలయికలో మూవీ వస్తుంది అనుకుంటారా, రాని అనుకుంటారా. దీంతో పాటుగా నాగార్జున మరియు చిరంజీవి గారు కూడా వాళ్ళిద్దరి కలయికలో ఒక మూవీ వస్తుందని చెప్పి కూడా చర్చలు జరుగుతున్నాయి. అది కింగ్ 100 మూవీ ఏదైతే ఇప్పుడు రన్నింగ్ టైటిల్ కింగ్ 100 అని రన్నింగ్ టైటిల్ తోని నాగార్జున గారి 100వ చిత్రంకి అందులో నాగార్జున గారు ఒక రోల్, చిరంజీవి గారి చీఫ్ మినిస్టర్ రోల్ కూడా ఉంటుందని చెప్పి ఒక రూమర్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళ కలయికలో కూడా ఒక మూవీ వస్తుందని చెప్పి. సో అక్కడ మిగిలిపోయింది ఎవరంటే కేవలం బాలయ్య గారే. సో బాలయ్య గారితో జత కడతారా మరి లేదా, లేకుంటే సింగిల్ గానే ఉంటుందని చెప్పి సింగిల్ గానే ఉంటారా, లేకుంటే మరి కలిస్తే బాగుంటుందా అనేది మీరు యొక్క ఒపీనియన్స్ లో మీరు కామెంట్ చేయండి. నా ఒపీనియన్ కనుక నన్ను అడిగితే నేనైతే కలిస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే మన చైల్డ్హుడ్ సూపర్ స్టార్స్ అందరు కలిసి ఒక మూవీ తీస్తే ఎలా ఉంటుంది, అసలు ఏ రేంజ్ లో ఉంటుంది అనేది అసలు ఆ ఇమాజినేషన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో అలాంటి స్టార్స్ కనీసం ఒక్క మూవీ అయినా డిజర్వ్ ఉంటుంది. ఒక్క మూవీ అయినా వీళ్ళంతా కలిసి చేస్తే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్. ఆ మూవీ రిజల్ట్ ఏదైనా కానివ్వండి అది ఒక ఐఫిష్ లాంటిది ఫ్యాన్స్ అందరికి. సో మన చైల్డ్హుడ్ హీరోస్ ఇలా నలుగురు సూపర్ స్టార్స్ ఒక మూవీ, కనీసం ఇద్దరిద్దరు ఒక మూవీ చేసినా కూడా బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్. దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియండి. దాంతో పాటుగా మూవీ రూల్స్, మూవీ అప్డేట్స్, ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా నేను మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఈ మంత్ లో కొంచెం మూవీ రివ్యూస్ మాత్రమే కష్టం, ఎందుకంటే రంజాన్ ఉండడం వల్ల నేను మూవీ రివ్యూస్ అయితే ఈ మంత్ లో నేను ఇవ్వలేకపోతున్నా. ఇది కాకుండా ఎలాంటి మూవీ అప్డేట్స్ అయినా కూడా నేను మీ ముందుకు తీసుకొస్తా. సో టక్కున వీడియో తీయడానికి ట్రై చేస్తా. మీరు మాత్రం మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ అనే ఆప్షన్ ఉంది, హైప్ చేస్తే చాలా మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. సో హైప్ కూడా చేయండి, చాలా మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.